మొత్తానికి అందరం కలిసి పైకి వచ్చేసాం. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఇప్పుడు వచ్చేసి నేను అల్బేనియాలోని తిరానాలో ఉన్నాను. ఇది నా యూరోప్ సిరీస్లోని డే నెంబర్ 6. ఈరోజు మనం అల్బేనియాలోని కొన్ని సైట్ సీయింగ్ వెళ్దాం ప్లేసెస్కి. బూవిల్లా లేక్ అండ్ వచ్చేసి గంటి మౌంటైన్ రెండు కూడా అదిరిపోతాయి. ఓన్లీ ప్రాబ్లమ్ ఇస్ కొంచెం వెదర్ అయితే ఇప్పటికి వర్షం పడుతుంది పొద్దున్నే. చూస్తాను అర్థమవుతుంది మీకు అంతా కూడా. అండ్ ఇది వచ్చేసి నాకు హాస్టల్ నుంచి పికప్ ఉంటుంది, మళ్ళీ హాస్టల్లో డ్రాప్ చేస్తారు. 3500 రూపీస్ పడింది. ముందుగానే బుక్ చేస్తున్నాను, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైనా ఇటువైపు వస్తే అట్లా లుక్ వేసేయండి. ఇట్లుంది వెదర్ అంతా కూడా. బయట వర్షం పడుతుంది కదా. సో ఈ సిగ్నల్ దగ్గర ఇక్కడ ఉన్నాను, రండి అన్నాడు ఆయన పికప్కి. ఐ థింక్ ఈయనే అనుకుంటున్నాను నేను మోస్ట్లీ, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో ఇదే మన వెహికల్ ఈ రోజుకి, వోల్వో. హాయ్. అండ్ నాతో పాటు వచ్చిన వాళ్ళందరూ కూడా లేడీసే ఉన్నారు, ఇంక్లూడింగ్ గైడ్ కూడా. మొత్తం 5 మెంబర్స్ నాతో కలిపి ఒక గైడ్. టోటల్ 6 ఉన్నాం దీంట్లో ఈ ట్రిప్లో. ఇక వర్షంలోనే అలా జర్నీ స్టార్ట్ అయిపోయింది. అండ్ సిటీ అంతా కూడా ట్రాఫిక్ ఫుల్ అయిపోయింది వర్షం పడడంతో. అలా నత్తనడక స్పీడ్లో సిటీ బయటకు వచ్చేసరికి కొంచెం టైం పట్టింది. ఇక్కడ ఒక పెద్ద చిక్కొచ్చి పడింది. అదేంటంటే నాతో పాటు వచ్చిన వాళ్ళంతా కూడా లేడీసే. వాళ్ళు మాట్లాడుకోరు, మనము మాట్లాడలేము. అట్లీస్ట్ అబ్బాయి ఉంటే మంచి కాన్వర్జేషన్ నడిచేది అది ఇది అని చెప్పి. అట్లీస్ట్ ఆ గైడ్ చెప్పి ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ తప్ప బియాండ్ దాట్ అసలు వాళ్ళు కూడా మాట్లాడుకోవట్లేదు, పక్కన వాళ్ళతో కూడా మాట్లాడట్లేదు. అండ్ ఆ గైడ్ చెప్పిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా చాలా బాగుండింది. వాళ్ళ కమ్యూనిస్ట్ పాలన టైంలో వాళ్ళు పడిన ఇబ్బందులు ఏంటి, వాళ్ళని పాలించే డిక్టేటర్ వాళ్ళకి ఎన్ని బంకర్లు కట్టాడు, వాళ్ళకున్న భయంతో వీళ్ళని ఎట్లా హింసించాడు అంటే వీళ్ళు పడిన బాధలన్నీ కూడా తను మా అమ్మాయి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసింది. ఈ లోపు వెళ్తుండేసరికి మట్టి రోడ్ స్టార్ట్ అయిపోయింది. ఇది ఒక ఆల్మోస్ట్ 5-6 కిలోమీటర్స్ మట్టి రోడ్ ఉంటుంది. దారుణంగా ఉంది రోడ్. మన దగ్గరే అనుకున్న రోడ్, బట్ ఇక్కడ కూడా కొన్ని చోట్ల రోడ్ అస్సలు బాగాలేదు. అండ్ అట్లా కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఘాట్ సెక్షన్ స్టార్ట్ అయిపోద్ది. భలే ఉంటుంది అక్కడ నుంచి వ్యూ అంతా కూడా. ఇంకా ఘాట్ సెక్షన్ స్టార్ట్ అయిన కొద్దిసేపటికే మనం చేరుకోవాల్సిన గమ్యం మన ముందర ఉంటుంది. ఒక 2 hours రోడ్ జర్నీ తర్వాత బోవిల్లా లేక్ దగ్గరికి వచ్చేసాము. ఇది చూడండి, బోవిల్లా లేక్ వ్యూ అదిరిపోయింది కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి కొంచెం ట్రెక్ చేయాల్సి ఉంటుంది. ఆ ట్రెక్కింగ్ అంతా అయిపోయిన తర్వాత కొన్ని మంచి డ్రోన్ షాట్స్ కూడా తీసుకోవడానికి ట్రై చేస్తాను నేను. సో ఇంకా ఆ వ్యూ ఎంజాయ్ చేసిన తర్వాత అక్కడ వెహికల్ పార్క్ చేసి ఇంకా ట్రెక్కింగ్ స్టార్ట్ అయిపోయింది మనది. ఇదంతా మన గ్యాంగ్. ఈ రోజుకి అంతా కూడా ఇంకా వీళ్ళతో ఉండబోతున్నాను. సాయంత్రం వరకు కొంచెం ట్రెక్కింగ్ కొన్ని ప్లేసులు చూసేసి మళ్ళీ మనం రిటర్న్ డ్రాప్ చేస్తారు. అండ్ ఒక్కసారి ఆ వ్యూ చూడండి, ఆ కొండల మధ్యలో క్లౌడ్స్ అదిరిపోయాయి. అండ్ పర్ఫెక్ట్ ప్లేస్ కోసం చూస్తున్నాను, సో దట్ నేను ఆ డ్రోన్ ఫ్లై చేసి మీకు వ్యూ చూపించగలుగుతానని చెప్పి. ఇప్పుడు నేను డ్రోన్ ఫ్లై చేయాలంటే అట్లీస్ట్ నాకు ఒక 15 నిమిషాలు టైం కావాలి. వీళ్ళంతసేపు ఆగలేరు. ఇది చూడండి వ్యూ, పిచ్చి లేపుతలేదు వ్యూ. ఈ రివర్ ఏదైతే మీరు చూస్తుండ్రో ఇది న్యాచురల్గా ఫామ్ అయిన రివర్ కాదంట. ఇది మ్యాన్ మేడ్, బట్ అందులో ఉన్న వాటర్ మాత్రం న్యాచురల్గా వచ్చినవి, వర్షం వల్ల వచ్చినవి. ఇక్కడ ఉన్న వాటర్ అంతా కూడా ట్రీట్ చేసేసి వీళ్ళు తిరానాలోని పీపుల్కి సప్లై చేస్తారంట. బట్ వర్షంలో ఆ కొండలో నుంచి వాడిన వాటర్ అంతా ఫ్లో అయ్యి ఇక్కడ వచ్చి ఆగుతుంది. చాలా బాగుంది అండి. మనం ఇప్పుడు కొండంతా ఎక్కుతూ ఆ పైకి వెళ్ళాలి. వచ్చేసి కొంచెం అడ్వెంచర్ పార్క్ వచ్చేసాం. ఇంక కొండలో మూల పంట ఎక్కడమే, బట్ ఇక్కడ నుంచి లేక్ వ్యూ చూడండి. బా అసలు మామూలుగా లేక్ తెలుసా. కొంచెం ఎక్కుతున్నాం కదా, ఇంకా దమ్మేస్తుంది. బట్ ఇక్కడ నుంచి చూడొచ్చు మీరు ప్రాపర్ వ్యూ ఈ లేక్ది. కొంచెం సన్నీగా ఉంటే అసలు వాటర్ అంతా నార్మల్గా కనిపించేటి కాదు. ఇక్కడ కొంచెం ఎడ్జ్లో నుంచి నడవాలి. దాని తోడు వర్షం. నాకు తెలిసి ముందుగా నేను కొంచెం కంఫర్టబుల్ క్లోత్స్, రెయిన్ కోట్ అవన్నీ పట్టుకొని వచ్చినాను. వెదర్ రిపోర్ట్ చెక్ చేస్తే ఆల్రెడీ వర్షం ఉన్నట్టు తెలిసింది. ఎస్, కొద్దిసేపటి తర్వాత ఇట్లా స్టెప్స్ వచ్చినాయి. మళ్ళీ మస్తుంది ఇది.
అడ్వెంచర్కి అడ్వెంచరు, వ్యూస్కి వ్యూ అదిరిపోయింది. పైకి వచ్చిన తర్వాత ఇక్కడ జస్ట్ ఒక గుహ ఉంది, ఫోటో దిగడానికి ఒక మంచి స్పాట్ ఉంది అటువైపు, అండ్ ఇటువైపు ఇంకో స్పాట్, అండ్ లిటరలీ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద మౌంటైన్ విత్ ఎ లేక్. అదిరిపోయింది వ్యూ మాత్రం. ఇంకొంచెం అట్లా ఎక్స్పెరిమెంట్ చేద్దామని చెప్పి ఆ ముందర కొండ కనిపిస్తుందా, అటువైపు వెళ్తున్నాం అందరం కలిసి. బట్ ఓకే, కొంచెం కేర్ఫుల్గా దిగితే చాలు, ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. మధ్యలో కర్వీ రోడ్డు చూడండి, మస్తు అనిపిస్తుంది చూడడానికి పైనుంచి ఈ వ్యూ. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే మొత్తానికి అందరం కలిసి పైకి వచ్చేసాం. ఎంతమంది కూర్చుంటుంది ఉంటుంది ఆ పోజ్లో ఫొటోస్ చూసుకోవాలని. లైక్ ఫైనలీ మనం టాప్ ఆఫ్ ది మౌంటైన్. ఇది వచ్చేసంత గమ్తి మౌంటైన్ అంటారు. మనం దేనిపైన నించున్నామో అది పర్ఫెక్ట్. ఎక్కువ రష్ కూడా ఏం లేదు. నిన్న మొన్న హెవీ రష్ ఉందంట, లక్కీలీ ఈరోజు అసలు రష్ కూడా పెద్దగా ఏం లేదు. సో ఆల్ కూల్. అండ్ చూడొచ్చు మౌంటైన్ కూడా ఎంత బాగుందో ఇక్కడ నుంచి వ్యూ. చాలా మంది భయపడుతున్నారు దిగడానికి ఎక్కడానికి. సో స్లో ఇంకా లాస్ట్ దిగుదాంలే అని ఆగాను. Like discover them. A hike to Mount Daiti usually takes up to 3 hours, depending on from where you start. But and then it has, I think Mount Daiti is a mountain with. డ్రోన్ ఫ్లై చేద్దామని చెప్పి బయటికి తీసే లోపు ఇది చూడండి ఏమి రావే నా ఫేటు. ఏం టైం రా బాబు, అస్సలు కలిసి వస్తలేదు. డ్రోన్ ఇట్లా లేపిన గాలికి వర్షం స్టార్ట్. గాలి ఉంది బా ఛే. మళ్ళీ అలా ఈవినింగ్ అయ్యేసరికి మన సెంటర్లో ఎక్కడైతే పిక్ చేసుకున్నా అక్కడ డ్రాప్ చేస్తారు. ఇక్కడ చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి కాబట్టి ఏదైనా లోకల్ ఫుడ్ ట్రై చేద్దాం పదండి. ఇంకా చలో ఇంకా అల్బేనియన్ ఫుడ్ ట్రై చేద్దామని వచ్చాను. చాలా కష్టపడిన తర్వాత ఇది ట్రై చేస్తున్నాను. మీట్ బాల్స్ విత్ సాస్ 400 లాక్. మీట్ బాల్ అంటే ఏదంటే ల్యాంబ్ అంట అంటే పాపం అడుగు చెప్తున్నారు. యాక్చువల్లీ నేను ఇక్కడ ఫేమస్ డిష్ ఏంటంటే అల్బేనియాలో ఇది తవేద్యు అని చెప్పి, దీంట్లో ల్యాంబ్ కూడా ఉంటుంది. బట్ ఇది ఇక్కడ లేదంట, బీఫ్ ఉందంట. సో చెప్పాడు బీఫ్ ఉందని చెప్పి. సో వద్దని చెప్పి ఇంకా నేను ఇది ట్రై చేస్తున్నాను. మీట్ బాల్స్ విత్ సాస్ది చూద్దాం ఎలా ఉంటుందో టేస్ట్. ఎన్వైరన్మెంట్ కూడా బాగుంది ఇక్కడ అంతా రెస్టారెంట్లో, చాలా బాగుంది చూడొచ్చు. పైన కూడా కొంచెం హీటర్ ఉంది. ఇంకా వచ్చా కూర్చొని తినడమే, లాగిద్దాం. చలో మొత్తానికైతే మనం ఇచ్చిన ఫుడ్ వచ్చేసింది, ఇంకా తినడమే తరువాయి. అండ్ ఇక్కడ ఒక విషయం గమనించారా మీరు, ప్రతి టేబుల్ పైన ఒక బాటిల్ ఉంటుంది. ఈ బాటిల్ ఏంటో చూసారా? చెప్పండి చూద్దాం. ఒక 5 seconds టైం ఇస్తా.
మనకి టేబుల్ పైన ఎట్లయితే సాల్ట్ పెప్పర్ పెడతారో దాంతోపాటు ఇది ఉంటుంది. ఇది వచ్చేసి ఆలివ్ ఆయిల్. వీళ్ళు సలాడ్స్లో ఎక్కువగా పైన చేసుకొని తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. అండ్ వాళ్ళకి అవసరం కూడా ఆయిల్ ఇంటేక్ ఉండాలి కాబట్టి సలాడ్స్ పైన దానికైనా. అండ్ ఇప్పుడు దీని విషయానికి వచ్చేసరికి మీట్ ఎలా ఉంటుందో ఫస్ట్ కొంచెం టేస్ట్ చూస్తాను. దెన్ చెప్తాను మీకు ఎలా ఉంది ఏంటి అనేది కూడా. బాగుంది బ్యా. ఎక్కువ టమాటా వేసారు దీంట్లో, లైట్గా పుల్లగా వస్తుంది. ఆ మీట్ కూడా చాలా బాగుంది, కబాబ్ టైప్లో ఉంది. చాలా బాగుంది. ఎట్లుంటుందో అనుకున్నా, బట్ ఓకే. చాలా బాగుంది. చలో అట్లా ఇక సిటీలోకి వచ్చేసినాం, తిన్నాము, అట్లా రోజు గడిచిపోయింది. వర్షం, మేఘాలు, ట్రాఫిక్ జామ్ అంటూ. బట్ అల్బేనియా అనగానే మనకు టక్కున గుర్తొచ్చేది కొంచెం ఏంటంటే 1965 నుంచి 1985 మధ్యలో ఇదంతా కమ్యూనిస్ట్ పాలించారు. అప్పుడైతే ఎవరైతే డిక్టేటర్ ఉన్నాడో ఆయన ఇంచుమించు 7 లక్షల బంకర్లు కట్టించాడంట. ఎక్కడ చైనా వీళ్ళ మీద అటాక్ చేస్తుందో అని చెప్పి. అసలు ఆ బంకర్లు ఇంకా ఆయన ఒక ఏమంటారంటే భయంతో 7 లక్షల బంకర్లు కట్టించాడంట. అందులో ఒక 2 ఇంపార్టెంట్ బంకర్లు వచ్చి ఇక్కడే ఉంటాయి తిరానాలోనే. బంకర్ ఆర్ట్ 1, బంకర్ ఆర్ట్ 2 అని చెప్పి. మిస్ అవ్వద్దు. ఇందా కూడా ట్రై చేస్తాను వెళ్ళడానికి, మళ్ళీ అది క్లోజ్ ఉంది. అదేంటో అర్థం కావట్లేదు, ఎప్పుడు క్లోజ్ ఉంటుందో ఎప్పుడు ఓపెన్ ఉంటుందో అర్థం కావట్లేదు. అది ఒకవేళ వస్తే మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్ బంకర్ ఆర్ట్ 1, సెకండ్ ఆప్షన్ ఇస్ బంకర్ ఆర్ట్ 2. బంకర్ ఆర్ట్ 2 అంటే సిటీలో ఉంటుంది, బంకర్ ఆర్ట్ 1 కొంచెం బయటకు ఉంటుంది, ఒక 4 కిలోమీటర్స్ అలాగా. దాంట్లో ఏంటంటే అప్పుడు వీళ్ళు బంకర్ ఆర్ట్ 1లో వీళ్ళు చాలా పెద్దది ఉంటుంది. అది లైక్ స్టాఫ్ ఉండడానికి బెడ్రూమ్స్, హాస్పిటల్స్ చాలా పెద్దదంట. మరి అది మనకి పబ్లిక్కి ఎంతవరకు చూపిస్తున్నారనేది తెలియదు. సరే, ఈరోజు వీడియోకి అయితే ఇంతే. మిగతా డీటెయిల్స్ ఏమైనా ఉంటే నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం. నెక్స్ట్ వీడియో అంటిల్ దెన్ బాయ్ బాయ్.